తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రానుందా? ఆ పార్టీ నుంచి వెళ్లిన నేతలంతా మళ్ళీ తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారా? ఇందుకు ఖమ్మం జిల్లానే వేదిక కానుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చేరికలు ఆ మాజీ మంత్రి నుండే మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సైకిల్ పార్టీ ప్రభావం ఎంత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. గతంలో ఇక్కడ టీడీపీ హవా నడిచింది. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలో టీడీపీ తన ఉనికిని కోల్పోయింది. ఖమ్మంలో మాత్రం ఇప్పటికే క్యాడర్ టీడీపీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆ పార్టీకి చెందినవంతా బీఆర్ఎస్ వెంట నడుస్తున్నా లోపల మాత్రం టీడీపీని తలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తన అనుచరులు సంకేతాలు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా దివంగత నేత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కూడా పాల్గొంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలు తుమ్మల ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో కంటతడి కూడా పెట్టారు. టీడీపీ తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని తుమ్మల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్లోకి వచ్చిన తుమ్మల పాలేరులో పోటీ చేసి గెలిచారు. అనంతరం గత ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓటమి చెందారు. తర్వాత కందాల బీఆర్ఎస్లో చేరారు. ఇక అప్పటి నుంచి తుమ్మలకు పార్టీలో అనేక అవమానాలు జరిగినట్లు ఆయన అనుచరులు చెబుతుంటారు. తుమ్మల వర్సెస్ కందాల వర్గీయుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పాలేరులో పోటీ చేయాలని తుమ్మల భావిస్తూ ఉన్న సిట్టింగ్లకే టికెట్ అంటూ సీఎం ప్రకటించేశారు. దీంతో తుమ్మల పోటీపై సందిగ్ధత ఏర్పడింది. ఇక బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించకపోవడంతో తుమ్మల పార్టీ మారే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిన తుమ్మల మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే తనకు టీడీపీపై ఉన్న అభిమానం, కార్యకర్తల ప్రోత్సాహంతో తుమ్మల టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఖమ్మంలో చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ కూడా సక్సెస్ కావడంతో తుమ్మల పాత్ర ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. చంద్రబాబు కూడా తుమ్మల రాక కోసం ఆయనతో చర్చలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల కోసం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారటంతో ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లకు వెళ్లిన నేతలు, కార్యకర్తలు మళ్లీ టీడీపీ వైపుకు మళ్లించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని, ఇందుకు ఖమ్మం జిల్లా నుంచి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో చంద్రబాబు సభ నిర్వహించి సక్సెస్ అయ్యారు. మళ్లీ తెలంగాణలో టీడీపీ బలపడే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఆ పార్టీకి మంచి క్యాడర్ ఉండడంతో తుమ్మల నాగేశ్వరరావు సైకిల్ ఎక్కేందుకు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే తుమ్మల ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.